నమస్తేనండి, వెల్కమ్ టు భారతమ్మ వంటలు. నేను మీ భారతీని. ఈ వీడియోలో బీరకాయ ఫ్రై చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. మన వీడియోలు కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ నేను లేత బీరకాయలు తీసుకున్నాను. బీరకాయలు శుభ్రంగా కడిగి పీలర్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఇలా తొక్కంతా తీసేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా తొక్కంతా తీసేసి అన్నీ ఒకటే సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా బీరకాయ ఫ్రై చేసుకుంటే అన్నం, చపాతీ, పూరీ లేకి చాలా బాగుంటుంది. బీరకాయలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టి 1 కప్పు పల్లీలు వేసి వేయించి సిమ్లో పెట్టుకొని పల్లీలు దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారాక రోల్లోకి 1 స్పూన్ జీలకర్ర, వేయించిన పల్లీలు వేసి పొడి చేసి, మీకు రోల్ అందుబాటులో లేకుంటే మీరు మిక్సీలో అయినా ఇలా పొడి చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కొన్నేసి బరకగా పొడి చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బరకగా పొడి దంచుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటమనే వరకు వేయించి కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేయించి కరివేపాకు రెమ్మ వేసి వేయించి టమోటా కట్ చేసి వేసి ఆనియన్, టమోటా ఎర్రగా వేయించి ఇంతకుముందు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కడాయిలో వేసి 1 టీ స్పూన్ పసుపు, తగినంత రాళ్ళు ఉప్పు వేసి బీరకాయకంతా ఉప్పు పసుపు పట్టేలా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు బీరకాయ మగ్గించుకోవాలి. మూత తీసి ఒకసారి కలిపి బీరకాయ మగ్గింది. ఇంతకుముందు దంచుకున్న పల్లీల పొడి వేసి 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి వేయించి సిమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు బీరకాయ వేయించుకోవాలి. బీరకాయ ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, బీరకాయ ఫ్రై రెడీను. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. ఈ బీరకాయ ఫ్రై ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.